నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. నిధి యాప్కే నికట్ 2.0 క్యాంప్స్ అనేవి మనకి 27th ఫిబ్రవరి 2026 ఓకేనా. 27th మనకి ఈ సంవత్సరం 27th ఫిబ్రవరి 27th కనెక్ట్ చేయబోతున్నారు అనమాట. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. మనం ఈ టైంలో రెగ్యులర్గా ఇప్పుడు కూడా ప్రతి మంత్ ఒక వీడియో చేస్తూ ఉంటాం కదా. చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట దీని గురించి ప్రత్యేకించి. ఓకే, సో ఈపీఎఫ్ సంబంధించిన చాలా వరకు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చాలామందికి. సో దాని కారణంగా ఈ క్యాంప్స్ అనేవి ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో 27th ఈ నెల 27th మనకి ఈ క్యాంప్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రతి రీజనల్ ఆఫీస్ సంబంధించి ఒక డిస్ట్రిక్ట్లో ఒక వెన్యూ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేసి దీనికి సంబంధించి లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి గుంటూరు, కడప, రాజమండ్రి, విశాఖపట్నం ఇవైతే ఫ్రంట్ పేజ్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. మిగతా అవి కింద ఉన్నాయి. సో మీరు స్క్రాల్ ఆన్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. అయితే మనకి కొన్ని ఏరియాస్లో అది మనకి ఈ యొక్క ఈఎస్ఐసి 75th డే కారణంగా ఏంటంటే వాళ్ళు 26th కనెక్ట్ చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో. ఓకేనా, ఎందుకంటే అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ వల్ల సో వాళ్ళు 26th కనెక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. అది కూడా మీరు గమనించండి. మీకు ఈ పక్కన ఇస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తారు మీకు. అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ సో మిగతా వాళ్ళకి ఈ డేట్ అనేది 26th ఈ క్యాంప్ అనేది 26th నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీకు. ఓకే, సో ఈ యొక్క ఈఎస్ఐసి 75th ఈఎస్ఐసి డే కారణంగా వాళ్ళు ఒక రోజు ముందుగానే నిర్వహిస్తున్నారు క్యాంప్ అనేది. వాళ్ళు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి. ఓకే, తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే ఎట్లాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకైతే అందరికీ కూడా 27th. ఓకే, మీకు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి రిలేటెడ్ క్వరీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీళ్ళనైతే కనెక్ట్ అయ్యి సో మీరు మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్అవుట్ చేసుకోండి. చూసారు కదా, దీనికి సంబంధించి లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వన్స్ చెక్ చేయండి. ఓకేనా, చెక్ చేసి మీరు ఆ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్కి ఎవరి రీజనల్ ఆఫీస్ సంబంధించిన లొకేషను సో వాళ్ళే వెళ్ళాలి. ఓకేనా, సో చూసారు కదండి, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.